లక్షలకు లక్షలు ఫీజులు కట్టి 6 సంవత్సరాలు చదివిన తర్వాత ఆ డిగ్రీ ద్వారా వచ్చే ఉద్యోగాలు లేవని తెలిసిన విద్యార్థులు కడుపు మంటతో రగిలిపోతున్నారు. ఓ పక్క సీనియర్లు ఉద్యోగాలు లేక వీధుల వెంట తిరుగుతుంటే ఆ విషయం తెలియని జూనియర్లు ఎగబడి మరీ ఆ కోర్సులో చేరుతున్నారు. ఇది రాష్ట్రంలో ఫార్మాడీ విద్యార్థుల పరిస్థితి. తమకు పట్టిన గతి తమ జూనియర్లకు పట్టకూడదని రోడ్డెక్కిన ఫార్మాడీ విద్యార్థుల ఆవేదన ఇది. ఫార్మాడీ చదివితే డాక్టర్తో సమానంగా ఉపాధి అవకాశాలు ఉంటాయని చెబుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 6 సంవత్సరాల ఫార్మా డిగ్రీ కోర్సుకు 7 సంవత్సరాల క్రితం శ్రీకారం చుట్టింది. 2013-14 విద్యా సంవత్సరానికి తొలి బ్యాచ్ డిగ్రీ పట్టా అందుకుని కళాశాల బయట అడుగుపెట్టారు. ఉద్యోగం కోసం కేంద్ర రాష్ట్ర ప్రైవేటు సంస్థలు ఎక్కడికి వెళ్లినా మీకు ఉద్యోగాలు లేవంటూ తిప్పి పంపిస్తున్నారు. దీంతో ఈ విద్యార్థులకు దిక్కుతోచక బిక్కుబిక్కుమంటూ ప్రభుత్వం వైపు చూస్తున్నారు. మరోపక్క ఫార్మాడీ చేయండి, వెంటనే ఉద్యోగాలు సాధించుకోండి అంటూ ఫార్మా కళాశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకువచ్చాయి. దేశవ్యాప్తంగా 140 చిలుకు ఫార్మాడీ కళాశాలలు ఉంటే ఒక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే 40 కళాశాలలు ఉన్నాయంటే ఈ ఫార్మాడీ డిగ్రీల వ్యాపారం ఏ విధంగా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. చదువుకున్న వారికి ఉద్యోగాలే లేవంటుంటే ఈ విద్యా సంస్థలు మీరు చదవండి ఉద్యోగాలు వస్తాయని తమ తర్వాత విద్యార్థులను మోసం చేయటంపై పట్టాపుచ్చుకుని రోడ్డున పడ్డ విద్యార్థులు మండిపడుతున్నారు. 1948లో ఫార్మసీ యాక్ట్ అనేది ఏర్పాటు చేశారు. కానీ ఇప్పటి వరకు ఆ యాక్ట్ అదే కొనసాగుతుంది తప్ప ఎటువంటి మార్పులు లేవు. మా మెయిన్ డిమాండ్స్ ఏంటంటే 50 పడకల హాస్పిటల్ కి తప్పనిసరిగా ఒక క్లినికల్ ఫార్మసిస్ట్ ఉండాలి, ప్రతి జిల్లాకి ఒక ఫార్మకో విజిలెన్స్ సెంటర్ ఉండాలి, ప్రతి హాస్పిటల్ కి పేషెంట్ కౌన్సిలింగ్ సెంటర్ ఉండాలి, ప్రతి జిల్లాకి 3 నుంచి 4 డ్రగ్ ఇన్ఫర్మేషన్ సెంటర్స్ ఉండాలి, అదేవిధంగా పేషెంట్ కౌన్సిలింగ్ సెంటర్లు కూడా ఉండాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా మెడికల్ ఆఫీసర్లుగా కూడా ఫార్మడీ వాళ్ళని తీసుకోవాలి. ఎందుకంటే ఆ ఫార్మడీ వాళ్ళకి మాత్రమే ఇన్వెంటరీ కంట్రోల్ అనేది ఐడియా ఉంటుంది. ఎంబీబీఎస్ వాళ్ళకి అక్కడ ఇన్వెంటరీ కంట్రోల్ మీద ఐడియా ఉంటుంది. ఫార్మాడీ కోర్సును సృష్టించిన ప్రభుత్వాలు ఆ తర్వాత దానికి సంబంధించిన ఉద్యోగాలను క్రియేట్ చేయడంలో నిర్లక్ష్యం వహించాయి. ఇష్టారాజ్యంగా మందులు రాసి రోగులను ఆర్థికంగా పిండేస్తున్న కొంతమంది వైద్యుల అక్రమాలకు అడ్డుకట్ట వేసి మందుల కంపెనీలు ఇచ్చే తాయిలాలకు వైద్యులను దూరం చేసేందుకు ఈ ఫార్మాడీ కోర్సు రూపొందించారు. వైద్యులు రాసిన మందులను ఈ ఫార్మాడీ పట్టభద్రులు పరిశీలించి రోగికి ఉన్న రోగానికి డాక్టర్ రాసిన ఆ మందులు అవసరమా లేదా అని నిర్ణయిస్తారు. అవసరమైతే డాక్టర్లతో మాట్లాడి మందులను తగ్గించడం గాని మార్పించడం గాని చేస్తారు. ఇదంతా చేయటం వల్ల రోగికి అవసరమైన మందులు మాత్రమే తీసుకునే వెసులుబాటు కలుగుతుంది. ఫలితంగా వారిపై కొంత ఆర్థిక భారం తగ్గుతుంది. విదేశాల్లో ఈ కోర్సు చేసిన వారికి మంచి ఉపాధి అవకాశాలే ఉన్నాయి. ప్రతి ఆసుపత్రిలో ఖచ్చితంగా ఒక ఫార్మాసిస్టు ఉండాల్సిందే. అటువంటిది ఇండియాలో ఎక్కడా ఒక ఉద్యోగం కూడా లేదు. దీనిపైనే ఇప్పుడు ఫార్మాడీ పట్టభద్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అర్థమవుతుంది, ఇది ఒక చిన్న ఒక సిటీ ఇష్యూ, స్టేట్ ఇష్యూ కాదు, ఇది ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క ఫార్మడీ స్టూడెంట్ ఇష్యూ. అండ్ మేము మాకు డిమాండ్స్ ఉన్నాయి. అవే చేసి ప్రతి డిస్ట్రిక్ట్ లో పేషెంట్ కౌన్సిలింగ్ సెంటర్స్ ఉండాలి, డ్రగ్ ఇన్ఫర్మేషన్ సెంటర్స్ ఉండాలి, ప్రతి హాస్పిటల్లో క్లినికల్ ఫార్మసీ అనే డిపార్ట్మెంట్ ఉండాలి. మెడికల్ కాలేజెస్ లో కూడా క్లినికల్ ఫార్మసీ డిపార్ట్మెంట్ కి ఫార్మడీ వాళ్ళనే తీసుకోవాలి. ఫార్మకాలజీ, ఫార్మకోథెరపటిక్స్ అనే సబ్జెక్ట్స్ కి మెడికల్ వాళ్ళు కూడా చదువుతారు. వాళ్ళు ఒక సెమిస్టర్ దాకా చదువుతారు. అప్పుడు ఫార్మడీ డాక్టర్స్ ని ఫ్యాకల్టీగా యూజ్ చేసుకోవాలి. ఇలా ఉంటేనే ఫార్మడీ అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు సిచువేషన్ లో ఫార్మడీ అంటే ఏంటి, డిఫార్మ్ సంబంధం ఏంటి, రిలేషన్ ఏంటి, ఎంబీబీఎస్ కి దీనికి డిఫరెన్స్ ఏంటి. ఇప్పుడు 6 years అయింది, 6 years కోర్స్ స్టార్ట్ అయ్యి 6 years అయింది, ఒక సెట్ 2 బ్యాచెస్ రిలీజ్ అయిపోయి, అయినా కూడా ఇంకా అవేర్నెస్ లేదు. విజయవాడ నగరంలో ఫార్మాడీ విద్యార్థులు పట్టభద్రులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ప్రభుత్వాలు స్పందించి ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని వారంతా కోరుతున్నారు. ఫార్మా స్టూడెంట్స్ ఆందోళనపై మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి సుబ్బారావు అందిస్తారు. థ్యాంక్ యూ. ఫార్మా డి పేరుతోటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఫార్మా కౌన్సిల్ ఆఫ్ ఇండియా అప్రూవల్ తోటి ఒక కోర్సును ప్రారంభించాయి. ఈ కోర్సు దాదాపుగా పెద్ద ఎత్తున విద్యార్థులంతా కూడా చదువుకొని 6 ఏళ్ల పాటు చదువుకొని బయటకు వచ్చినటువంటి పరిస్థితి. అయితే బయటకు వచ్చిన తర్వాత ఈ కోర్సు పూర్తి చేసి పెరిగిన తర్వాత వారికి ఏమాత్రం కూడా ఎంప్లాయ్మెంట్ లేకుండా పోతా ఉంది. కనీసం చేసేందుకు ఉద్యోగం లేనటువంటి పరిస్థితి. దీంతో వేలాది మంది విద్యార్థులు అయితే ఇప్పుడు ఉన్నారు. మరోపక్క చూసుకుంటే కనుక ఈ ఫార్మా డి కోర్సుకు వేలం వెరిగా కళాశాలలు ఏర్పాటు కావడం, ప్రతి ఏడాది కూడా కొత్త కళాశాలకు పీసీఐ పర్మిషన్ ఇవ్వడంతో పెద్ద ఎత్తున చేస్తారు. అదేవిధంగా కళాశాల యాజమాన్యం దీనికి ఒక పెద్ద వ్యాపారంగా మారుస్తున్నాయి. అయితే చదువుకున్నటువంటి విద్యార్థులంతా ఈ రోజున బయటపడ్డారు, రోడ్డు మీద వారితో మాట్లాడదాం, అసలు వారి సమస్య తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఫార్మా డి కోసం ఉన్నారు. ఈ ఫార్మా డి అనగానే చాలా మంచి ఎంప్లాయ్మెంట్ ఉంటుందని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దాదాపు మీరు కూడా ఇప్పుడు పరిస్థితి అంటారు. ఇది కోర్సు 2008లో స్టార్ట్ చేసినప్పుడు అందరూ డాక్టర్ డిగ్రీ మీరు డాక్టర్తో సమానం అనే పాయింట్ మీద స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు 29 కాలేజెస్ లో స్టార్ట్ చేసి ఇవాళ 191 కాలేజెస్ స్టార్ట్ ఉన్నాయి. మొత్తం ఇండియాలో 191 కాలేజెస్ లో 104 కాలేజెస్ ఓన్లీ ఏపీ అండ్ తెలంగాణలో మాత్రమే ఉన్నాయి.
ఈ కాలేజెస్ అన్ని ఇక్కడ ఒక ఎంబీబీఎస్ సీటు గవర్నమెంట్ ఫీజు 65,000 ఉంటే ఒక ఫార్మ్ డి ఫీజు ₹1,00,000 గవర్నమెంట్ ఫీజు. ఈ ₹1,00,000 కట్టి మేము రెగ్యులర్ ఫీజే ₹1,00,000, డొనేషన్ ఇంకో 10 లక్షలు, మొత్తం కలిపి 20 లక్షల దాకా వెచ్చించి చదువుకున్నాక బయటికి వచ్చాక డాక్టర్ అని పేరు ముందట ఉంటుంది తప్ప ఎలాంటి ఉపాధి లేదు. దీనికోసం ఒక గవర్నమెంట్ నుంచి ఒక క్యాడర్ కానీ ఏ ప్రొవిజన్ కానీ క్రియేట్ చేయలేదు. మేము ఈ కోర్సు గవర్నమెంట్ కాలేజీలో కూడా ఉందా, ఓన్లీ ప్రైవేట్ కాలేజ్? గవర్నమెంట్ కాలేజెస్ అండ్ ఒక్కటే ఆంధ్ర యూనివర్సిటీలో మాత్రమే గవర్నమెంట్ కాలేజ్లో ఉంది. వాళ్ళకి మన కింగ్ జార్జ్ హాస్పిటల్లో ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు. మిగతా అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. మొత్తం 104, 2 రాష్ట్రాలు కలిపి 104 ఉంటే 103 అన్ని ప్రైవేట్ కాలేజెస్, ప్రైవేట్ హాస్పిటల్స్. సరిగా నాణ్యత లేకుండా కాలేజ్ విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేసుకుంటూ కోర్స్ అయిపోయే టైంకి మేము జాబ్ల గురించి అడిగితే మేము జాబ్లు ఇస్తామని చెప్పామా అని ఇప్పుడు రివర్స్ తిరుగుతున్నారు. మేము జాబ్స్ గురించి గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాం. ఇటు తెలంగాణ గవర్నమెంట్కి కలిసాము, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇద్దరు కలిసినప్పుడు వాళ్ళు చెప్పే ఒకటే మాట ఏంటంటే దీనికి పాలసీ డెసిజన్ చేయాలి అన్నారు. పాలసీ డెసిజన్ ఎవరు చేస్తారు? స్టూడెంట్స్ మేమందరం పోయి రోడ్ల మీద పడితే పాలసీ డెసిజన్ చేస్తారా? 7 సంవత్సరాల కోర్సు ముందు ఇంట్రడ్యూస్ చేసే ముందు పాలసీ డెసిజన్ చేస్తారా? ఈ కోర్సు ఎప్పుడు ఇంట్రడ్యూస్ అయింది, ఎప్పుడు జాయిన్ అయ్యారు? జాయిన్ అయిన టైంలో మీకేం చెప్పారు అసలు పరిస్థితి? కోర్సు 2008లో కోర్స్ స్టార్ట్ చేశారండి. కోర్స్ స్టార్ట్ చేసినప్పుడు మేము కొంతమంది త్రూ ఎంసెట్ పెట్టారు కోర్స్ జాయినింగ్ అడ్మిషన్. మేము జాయిన్ అయినప్పుడు ఏంటంటే మీరు డాక్టర్ ఆఫ్ ఫార్మసీ, మీరు డాక్టర్లతో సమానము, మీకు హాస్పిటల్లో ఉద్యోగాలు ఉంటాయి, మీకు ఫారెన్లో చాలా అవకాశాలు ఉంటాయని చెప్పారు. కానీ ఫారెన్లో అవకాశాలు నిజంగా ఉన్నాయి. మా ఉద్దేశం ఏంటంటే ఫారెన్ లో ఉన్న ప్రజలకి, అంటే బయట దేశంలో ఉన్న వాళ్ళకి ఫార్మ్ డి యొక్క ఆవశ్యకత ఉంది, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఉంది. మేము ప్రిస్క్రిప్షన్ ఆడిట్ చేయాలి వాళ్ళకి. అంటే ఇండియన్ పేషెంట్స్ కి ప్రిస్క్రిప్షన్ ఆడిట్ అవసరం లేదా? ఇండియన్ పేషెంట్స్ కి నాణ్యమైన ఆరోగ్యం అందించే విధంగా పాలసీలు మీ దగ్గర లేవా? ఎందుకు మాలాంటి ప్రిస్క్రిప్షన్ ఆడిట్ చేయగలిగిన మా కోర్సులో చదివిన స్టూడెంట్స్ ని మీరు ఆరోగ్యశ్రీ లాంటి దాంట్లో ఎందుకు పెట్టుకోవట్లేదు? దానివల్ల గవర్నమెంట్ కి ఎన్నో కోట్ల రూపాయల ఆదా అవుతుంది. ఎందుకంటే అనవసరమైన మందులు రాయడం, ఎక్కువ మందులు రాయడం, ఎక్కువ రేట్ మందులు రాయడం, వీటి వల్ల పైగా ఇంట్రాక్షన్స్, డ్రగ్ ఇంట్రాక్షన్స్ జరిగి ప్రజల ఆరోగ్యానికి హానికరంగా ఎన్నో కేసెస్ ఉన్నాయండి. మందుల వల్ల రియాక్షన్ అయ్యి పేషెంట్ చనిపోయిన కేసెస్ ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఉదాహరణగా మందులు మన మెడికల్ షాప్ లో డాక్టర్ కి అనుసంధానమైన ఫార్మసీలో ఏ మందులు దొరికితే అవన్నీ రాసేయడం, అవన్నీ పేషెంట్ తెలియక వేసుకోవడం, దానివల్లనే పేషెంట్ ఆరోగ్యం ఇంకా క్షీణిస్తుంది. ఉన్న రోగానికి వెళ్తే ఎక్కువ రోగాలు తెచ్చుకున్నట్టు అవుతుంది అన్నమాట పరిస్థితి. మీరు చెప్పండి అమ్మా, మీరు దాదాపు కోర్స్ పూర్తి చేసే చదువుతున్నారు మీరు. ఈ 5 ఏళ్లలో మీకు ఏం చెప్పారు, మీకు ఏం నేర్పించారు? నేను 5th ఇయర్ జాయిన్ అవ్వక ముందు నుంచి చెప్తానే ఉన్నారు, ఒక జీవో అనేది పాస్ అవ్వాలి, దానివల్ల మనకి జాబ్స్ వస్తాయని. నేను స్టార్టింగ్ లోనూ అదే చెప్పారు, 5th ఇయర్కి వచ్చాక కూడా అదే చెప్తున్నారు. ఇంకా ఇప్పటికీ కూడా పీసీఐ మేల్కొని మాకు ఉద్యోగాలు ఇప్పించకపోతే చాలా కష్టం. అండ్ మేము మా జీజీహెచ్ లో రోజు చాలా మంది కౌన్సిలింగ్ చేస్తాం. ఎంత మంది పేషెంట్స్ మాకు చెప్పారంటే అంతమంది చెప్పారు, అమ్మ మీలాంటి వాళ్ళు ఉండాలి, మాకు చెప్పాలి, మాకు రోగం గురించి తెలియకపోతే మేము ఎలా చేసుకుంటామమ్మా అని చాలా మంది అడిగారు. సో ఇంత ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు మరి ఇంకా ఎందుకు పీసీఐ ఆలోచించకుండా మాకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఉంటుంది? వాళ్ళు ఆలోచించాలి కదా. అంతేకాదు చాలా అసలు టాబ్లెట్స్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, చాలా మంది చనిపోతూ ఉన్నారు. ఇదంతా ఎందుకు? బికాస్ ఆఫ్ సరిగ్గా వాడకపోవడం వల్ల, లేకపోతే వాళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల. అసలు చాలా మందికి ఈ కోర్స్ తెలియట్లేదు. పేరెంట్స్ అయితే ఎంత మంది అడుగుతున్నారో మీ అవకాశాలు ఏంటి, మీ అవకాశాలు ఏంటి, మేము సమాధానం చెప్పుకోలేకపోతున్నాం. బికాస్ వీఆర్ హ్యావింగ్ నాలెడ్జ్, వీఆర్ హ్యావింగ్ ఎవ్రీథింగ్, స్టఫ్ ఉంది, కానీ మాకు ఆపర్చునిటీస్ లేవు. సో కైండ్లీ మేము వేరే వాళ్ళకి చెప్పి ఇంకొకరు జాయిన్ చేయాలన్నా కూడా మాకు భయం వేస్తుంది, ఎందుకు ఈ కోర్స్ అని ఎలా అనిపిస్తుంది. అంటే మీకు ఈ ఫార్మా డి కోర్సులకి ఎంప్లాయ్మెంట్ జాబ్ ప్రొవిజన్ చేయాలంటే కనుక మీరు చేస్తే కనుక ఖచ్చితంగా మీరు చెప్పిన ప్రకారం మందుల వ్యాపారాలు కావచ్చు, డాక్టర్ వ్యాపారాలు పెద్ద దెబ్బతింటాయి. వెనకాల లాబింగ్ ఉండి ఆపుతున్నారంటారా? తప్పనిసరిగా ఇది లాబింగ్ జరుగుతూనే ఉంది. అంతేకాదు మా కోర్స్ ఇంట్రడ్యూస్ అయినప్పటి నుంచి ఈ దేశంలో ఉన్నటువంటి ఒక పెద్ద అసోసియేషన్ అనేది ఇది స్టాప్ చేయడానికి చూస్తుంది. అంతేకాదు మాకు ఎవరైతే సపోర్ట్ చేయాలో ఈరోజు మేము రోడ్డు మీదకి వస్తున్నాము అంటే కాలేజ్ మేనేజ్మెంట్ అందరికీ ఫోన్ చేసి ఈ రోడ్డు మీదకి స్టూడెంట్స్ ని ఎక్కనియకండి, ఎక్కితే మా పరువు పోతుంది అని పైనుంచి ఢిల్లీ నుంచి ఇక్కడ ప్రేయర్ తీసుకుని వస్తున్నారు. మీ పరువు పోతుంది కాదు, ఇక్కడ విద్యార్థుల జీవితాలు ఎత్తిపోతున్నాయి. ఒక్కొక్క విద్యార్థి సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ చాలా మంది, ఎంతోమంది డిప్రెషన్లోకి గురయ్యారు. ఒక విద్యార్థి ఇంటి దగ్గర కోర్సు స్టార్ట్ అయిన రోజు వాళ్ళ ఇంటిలో తల్లిదండ్రులు ఒక మాట చెప్తుంటారు పక్కింటి వాళ్ళకి, మీరు డాక్టర్స్, మా అబ్బాయి డాక్టరు, మా అమ్మాయి డాక్టరు అని చెప్తున్నారు. కోర్స్ కంప్లీట్ అయిపోయి సంవత్సరం అయింది. సంవత్సరం దగ్గర నుంచి ఇంటి దగ్గరే కూర్చొని ఉంటున్నాం మేము.
పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు మా తల్లిదండ్రులు ఒకటే అడుగుతున్నారు. ఒక పక్క మా తల్లిదండ్రులకు క్షోభ పెడుతున్నాము, వాళ్ళని చూడలేక మేము మానసిక క్షోభకు గురవుతున్నాం. సో మీరు దయచేసి ఎవరైతే ఈ కోర్సును ఇంట్రడ్యూస్ చేశారో ఆ కౌన్సిల్ తప్పనిసరిగా ఇనిషియేషన్ తీసుకొని గవర్నమెంట్ తో మాట్లాడాలి. మాకు కొన్ని మేజర్ డిమాండ్స్ ఉన్నాయి. అదేంటంటే ప్రతి 50 పడకల హాస్పిటల్ కి తప్పనిసరిగా ఒక క్లినికల్ ఫార్మసిస్ట్ ఉండాలి. ఒక క్లినికల్ ఫార్మసిస్ట్ ఉన్నప్పుడు మాత్రమే ఆ ప్రిస్క్రిప్షన్ లో ఏవైనా అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్స్ ఉన్నాయా, లేకపోతే ఆ ప్రిస్క్రిప్షన్ లో అనవసరమైన మందులు ఉన్నాయా, ఆ 2 మందుల మధ్య ఏవైనా రియాక్షన్స్ ఉన్నాయా, ఇవి ఐడెంటిఫై చేసి ఆ మందులను తీసివేయడంలోనూ చక్కటి మందులను అందించడంలోనూ క్లినికల్ ఫార్మసిస్ట్ ఒక మేజర్ రోల్ ప్లే చేస్తాడు. మీద చూస్తా ఉంటే కనుక అందరూ ఒకటి కొడుతున్నారు, విద్యార్థులంతా ఒకటే కొడుతున్నారు. ఫార్మసీ విద్యార్థులు కావచ్చు, లేదా మిగిలినటువంటి వాళ్ళు ఒకటే కొడుతున్నారు. భారతదేశంలో వైద్యం పూర్తిగా వ్యాపారంగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మందుల ద్వారా పెద్ద ఎత్తున బిజినెస్ జరుగుతుంది. ఈ మందుల్ని నియంత్రించి క్రమబద్ధీకరించి ఎవరికి ఏం అవసరం అవుతాయో అవే ఇవ్వాలంటే కనుక ఖచ్చితంగా ఫార్మా చేసేటువంటి వీళ్ళు ఖచ్చితంగా ఉంటేనే అది మేలు జరుగుతుంది, లేకుంటే కనుక రోగులకు నష్టం జరుగుతుంది. ఖచ్చితంగా చూసుకుంటే కనుక ఒక పక్కన ప్రభుత్వం కనుక చూసుకుంటే కనుక ఏదైతే ప్రభుత్వం ద్వారా PCI ద్వారా ఈ కోర్సు ఇంట్రడ్యూస్ అయిందో PCI స్పష్టంగా బాధ్యత తీసుకోవాలి. కేంద్రంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు ప్రభుత్వ వైద్యశాలలో పోస్టులను క్రియేట్ చేసి అక్కడ నియంత్రణ. ఎందుకంటే ముఖ్యంగా భారతదేశంలో ప్రభుత్వ వైద్యశాలలోని పెద్ద ఎత్తున మందులు దుర్వినియోగం అవుతున్నాయి. అదేవిధంగా మందులు కొనుగోలు చేసేప్పుడు కూడా అవి రోగులకు ఉపయోగపడలేదు. ఇటువంటి నేపథ్యంలో కనుక ఫార్మా డాక్టర్ కనుక ఉంటే కనుక ఖచ్చితంగా వారికి మేలు జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం కృషి చేసి తమకు పోస్టులు క్రియేట్ చేయని కోరుతున్నారు. ఇది పరిస్థితి. ఆటో స్టూడియో అమరావతి